ఏం మాట్లాడాలి బాబు, ఏం అర్థం కావట్లేదు. ఎక్స్పీరియన్స్ ఉందా? మరి ఎలా అండి? ఏ టైంలో జరగాల్సిందో ఆ టైంలో జరగాలి కానీ ముహూర్తాలు అవి ఇవి అంటే ఎలా? చూడమ్మా, నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయను. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. ఏమండి, నా మాట వినండి, ఆగండి. రాధా, దే ఆర్ నాట్ హియర్. లెట్ దెమ్ ఎంజాయ్. కమ్ లెట్స్ గో. అయ్యో, నేను అసలు ఉద్దేశంతో అనలేదండి. ఇప్పటికే నర్వస్గా ఉన్నా. ప్లీజ్ అండి, అలా చూడకండి. నర్వసా? ఎందుకు? ఓ, నీకు కూడా ఎక్స్పీరియన్స్ లేదా? ఇదేంటండి అంత మాట అన్నారు? అయితే ఉందన్నమాట. ఇదెక్కడ బాధరా బాబు, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదండి. అసలు ఏ ఉద్దేశం లేనప్పుడు ఏ ఉద్దేశంతో టెర్రస్ మీదకి తీసుకొచ్చావు? అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పు. ఏదోటి కానిచ్చేద్దాం. అబ్బో, ఏంటి వీడు? లేవరా, కాసేపు ఉండు. ఒరేయ్ లేవు. ఒరేయ్ నాన్న, నువ్వేంటి నాన్న పొద్దున్న ఇక్కడ? నువ్వేంటున్నానా? రాత్రి అంతా ఎక్కడా? అంటే అది మీరు సీరియస్గా గొడవడుకుంటున్నారు కదా, సో మీ మధ్య మేము ఎందుకని. మా మధ్య నువ్వెందుకనా, మీ మధ్య మేమెందుకనా? నీ వల్ల మా పరువంతా పోయిందిరా. అయినా ఇంత కరువులో ఉన్నావా? ఒక్క రాత్రి ఆపుకోలేకపోయావా? హలో, ఎక్స్క్యూజ్ మీ పెళ్ళైనప్పుడు నీ ఏజ్ అంతా? 25. 26 ఎక్కడ? పెళ్ళెలాగో లేట్ చేసావు, ఫస్ట్ నైట్ కూడా లేట్ అయితే అలా? 1 ఇయరేగా తేడా. 1 minute ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, ఇంకా 1 year అంటే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయి. ఇప్పుడు తెలీదురా నీకు? ఆపుకోలేను అన్నవాడివి ఓపిక లేదు అన్న రోజు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు. వాడికి చెప్తున్నారు చూడు, ఈయనేదో పాటించినట్టు. ఒకరికి చెప్పాలి అంటే ముందు మనం పాటించి ఉండాలి. అంటే ఏమిటా ఇప్పుడు? అంటే ఏమిటా నువ్వు అనేది? మన ఫస్ట్ నైట్ గురించి వాడితో చెప్తావేంటి? మరి మీరు నా ఫస్ట్ నైట్ గురించి నాతోనే మాట్లాడలే? నేను నీ నాననరా. అబ్బబ్బా, కాస్త ఆగండి. ఇంట్లోకి కొత్తగా కోడలొచ్చింది. ఫస్ట్ రోజే మీ ఇద్దరి భాగోత్తం బయట పెట్టుకోకండి, అసహ్యంగా ఉంటుంది. ఈ చట్నీ వేసుకోండి. మమ్మ కాఫీ. ఏ పని చెయ్యకుండా ఎలా చూస్తుందో చూడు. అమ్మ కొత్త కదా, మెల్లగా సెట్ అవుతుందిలే. చూడండి, నువ్వు బతిమాలుకో మీ అమ్మని. ఈసారి కొద్దిలే అమ్మా. సచ్చండ్రా బాబు. రవి, ప్లేట్ తీసేయ్. తీసయ్యా? ఏంట్రా ఇది? కోడలన్నాక ఆ పని ఈ పని చేస్తూ అత్తకు కాస్త చేదోడుగా ఉంటుందనుకుంటే తినడం టీవీ చూడడంతోటే సరిపోతోంది. అంటే అమ్మ కొత్త కదా, మెల్లగా అలవాటు చేసుకుంటుందిలే. రేయ్, కొత్తలోనే అలవాటు చేయాలి, ముందుకెళ్తే ముదిరిపోతుంది. మీకు ఫుడ్ పెట్టడానికి ఇబ్బంది అయితే నాకు చెప్పండి, నేను ఆర్డర్ చేసుకుంటాను. అయినా నేను మా ఇంట్లో మా అమ్మ కూడా హెల్ప్ చేయను. ఇలా అయితే మా ఇంట్లో ఉండడం కష్టం. అవునా? అయితే మా ఇంట్లో ఉంటాం. ఏం సత్య? అంటే ఇలా అరికించిందండి. మా అబ్బాయిని మీ ఇంటికి ఇల్లరికం రమ్మంటున్నావా? అవును. నో!